హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కి టెక్ సొల్యూషన్స్. ప్రీవియస్ వీడియోలో మనం పైథాన్ అండ్ విజువల్ స్టూడియోని ఎలా డౌన్లోడ్ చేయాలి అనే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది చూసాము. అండ్ ఈ వీడియోలో మనం పైథాన్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ బేసిక్స్ ఫండమెంటల్స్ మనం కోడ్ రాసి ఎలా టర్మినల్లో రన్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మనం పైథాన్ న్యూ అని మనం ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్ని మనం విజువల్ స్టూడియోలో ప్రీవియస్ వీడియోలో ఎలా ఓపెన్ చేయాలి అనేది చూసాము. అండ్ ఇప్పుడు మనం ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం పైథాన్లో. సో ఇక్కడ మనం ఇక్కడ హెచ్ఓఆర్ చేసినప్పుడు న్యూ ఫైల్ అండ్ న్యూ ఫోల్డర్ అని వస్తున్నాయి మనకి. సో మనం పైథాన్ ఫైల్ క్రియేట్ చేయాలి అంటే ఈ న్యూ ఫైల్ పైన క్లిక్ చేయాలి. అండ్ పైథాన్ ఫైల్స్ అనేటివి మనం .py ఫైల్స్తో సేవ్ చేస్తాము. సో ఇప్పుడు నేను ఫైల్ నేమ్ బేసిక్స్ అని ఇస్తున్నాను. basics.py అని చెప్పి మనం పైథాన్ ఫైల్ నేమ్ అనేది ఇచ్చేసాం. అండ్ ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫైల్లో మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా ప్రింట్ చేయాలి అనేది చూద్దాం. అండ్ టెర్మినల్లో ఎలా రన్ చేయాలి అనేది చూద్దాం. సో నేను ఇక్కడ సింగిల్ లైన్లో ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్లో నేను స్ట్రింగ్ హలో వరల్డ్ అనేది స్ట్రింగ్ కాబట్టి డబల్ కోట్స్ ఇస్తున్నాను. హలో వరల్డ్ అని టైప్ చేశాను. అండ్ ఇక్కడ మనకు ఫైల్ దగ్గర మనకి ఇక్కడ డాట్ అనేది కనిపిస్తుంది. వైట్ కలర్లో మనకు డాట్ అనేది కనిపిస్తుంది. సో అది ఎందుకు అంటే ఫైల్ సేవ్ అవ్వలేదు అని చెప్పి మనకి ఇండికేషన్ చూపిస్తుంది. సో ఫైల్ని సేవ్ చేయాలి. కంట్రోల్ ఎస్ క్లిక్ చేయగానే మనకు ఆ ఇండికేషన్ అనేది వెళ్ళిపోయింది. అండ్ మనకు ఫైల్ అనేది సేవ్ అయింది. ఇక్కడ మనం ప్రింట్ హలో వరల్డ్ అని అన్నాం. అండ్ టర్మినల్లో ఎలా రన్ చేయాలి అని అంటే ఇక్కడ టాప్లో రైట్ సైడ్లో మనకు రన్ పైథాన్ ఫైల్ అని మనకి ఇక్కడ ఈ ఆప్షన్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు టెర్మినల్లో ఇక్కడ మనకు హలో వరల్డ్ ప్రోగ్రామ్ అని అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో ఇది బేసిక్గా మనకు హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలి అనేది. అండ్ ఇప్పుడు మనం ఇంకోటి ఎలా అంటే సపరేట్ ఒక సెంటెన్స్ యూజ్ చేస్తే దానికి సపరేట్గా మల్టిపుల్ స్పేసెస్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. ప్రింట్ నేను టూ వేస్లో ఇవ్వచ్చు. నేను ప్రింట్ పైథాన్ ఈజ్ ఏ కోడింగ్ లాంగ్వేజ్ అని ఇచ్చాను. పైథాన్ ఈజ్ ఏ కోడింగ్ లాంగ్వేజ్ అని ఇచ్చాను. ఇది ఒక వే. త్రీ మల్టిపుల్ వేస్లో మనం ఈ స్పేసెస్ అనేది ఇవ్వచ్చు. డైరెక్ట్గా ఇలా ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనకు రన్ చేయగానే అవుట్పుట్ అనేది ఇక్కడ మనకు పైథాన్ ఈజ్ ఏ కోడింగ్ లాంగ్వేజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇంకోటి ఎలా అంటే నేను ప్రింట్ సేమ్ ఇదే పైథాన్ ఈజ్ ఏ కోడింగ్ లాంగ్వేజ్ని నేను స్పేసెస్ మల్టిపుల్ ఆపరేటర్స్ యూజ్ చేసి కూడా మనం చేయవచ్చు. పైథాన్ కామా పెట్టినాను. పైథాన్ తర్వాత ఇక్కడ బయట కామా పెట్టి డబల్ కోట్స్ ఇచ్చాను. ఇక్కడ స్పేస్ ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ కామా పెట్టాను. ఈజీ అన్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ కామా, మళ్ళీ డబల్ కోట్స్ ఇచ్చి ఇక్కడ స్పేస్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మళ్ళీ కామా పెట్టేసి మళ్ళీ డబల్ కోట్స్లో టు లర్న్ అని ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. అండ్ సేవ్ చేశాను ఫైల్ని. సేవ్ చేసి ఇక్కడ నేను మళ్ళీ రన్ క్లిక్ చేశాను. ఇక్కడ కూడా మనకి ఇక్కడ వచ్చింది పైథాన్ ఈజ్ ఈజీ టు లర్న్. మనం స్పేసెస్ అనేది ఎక్కువ ఇచ్చినాం కాబట్టి అక్కడ మనకు ఎక్కువ తీసుకుంది. అండ్ ఇప్పుడు మనకు సింగిల్ స్పేస్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక బ్యాక్ స్పేస్ ఇచ్చాను. అండ్ ఇక్కడ కూడా మనకు బ్యాక్ స్పేస్ ఇచ్చాను. అండ్ సేవ్ చేసిన. ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్న ఫైల్ని. ఇక్కడ మనకు స్పేస్ అనేది తగ్గింది. అండ్ ఇక్కడ కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ స్పేసే కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ నేను బ్యాక్ స్పేస్ ఇచ్చాను. బ్యాక్ స్పేస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇట్లా రన్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ మనకు సింగిల్ స్పేస్ అనేది వచ్చేసింది. సో ఇలా మనం మల్టిపుల్ స్పేసెస్ అనేది కామాతో యూజ్ చేయొచ్చు. అండ్ ప్లస్ సింబల్తో కూడా యూజ్ చేయొచ్చు. అదేలా అంటే
ప్రింట్ డబల్ కోట్స్లో ఇట్ కెన్ మేక్ క్యాలిక్యులేషన్స్ అని చెప్పి నేను ఒక సెంటెన్స్ రాయాలి. సో ఇట్ కెన్ తర్వాత బయట నేను ప్లస్ సింబల్ ఇస్తున్నాను, డబల్ కోట్స్ ఇచ్చి ఇందులో సింగిల్ స్పేస్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ అనేది ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ తర్వాత డబల్ కోట్స్ ఇచ్చాను. ఇట్ కెన్ డూ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ అని అన్నా. అండ్ ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇట్ కెన్ డూ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ అన్నది కూడా స్పేస్ అనేది మనకి ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇన్ కేస్ నేను ఇక్కడ బ్యాక్ స్పేస్ కనుక ఇస్తే ప్లస్ తర్వాత బ్యాక్ స్పేస్ కనుక ఇచ్చి నేను రన్ చేస్తే మనకి ఇక్కడ మనకు కెన్ డూ అనేది సింగిల్ వర్డ్గా కన్వర్ట్ అయింది, స్పేస్ అనేది తీసుకోలేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను కెన్ తర్వాత ఈ ప్లస్ సింబల్ దగ్గర స్పేస్ ఇస్తున్నాను. స్పేస్ ఇగానే మళ్ళీ సేవ్ చేసి అవుట్పుట్ టర్మినల్ దగ్గర టర్మినల్ దగ్గర నేను రన్ పైథాన్ ఫైల్ అని క్లిక్ చేస్తున్నాను. టర్మినల్లో మనకి స్పేస్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో ఇలా మనకు మల్టిపుల్ వేస్లో స్పేసెస్ అనేది కూడా ఇవ్వచ్చు. అండ్ నేను ఒకసారి మళ్ళీ ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఒకసారి ఇవన్నీ అవుట్పుట్ రావాలి అన్నప్పుడు ఇవన్నీ ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి. అండ్ ఒకసారి రన్ క్లిక్ చేయగానే టాప్ టు బట్ మనకు అన్ని ఏవైతే మనం ప్రింట్ ఇక్కడ ఎగ్జిక్యూషన్లో ఉన్నాయో అవన్నీ ఒకేసారి మనకి అవుట్పుట్లో వచ్చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు స్ట్రింగ్ కంకాటినేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. అంటే 2 సెంటెన్సెస్ని సింగిల్ సెంటెన్స్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాము. నేను ఇప్పుడు మళ్ళీ ప్రింట్లో స్ట్రింగ్ Python is used for web డెవలప్మెంట్ అని ఇక్కడ ఒక సెంటెన్స్ నేను తీసుకున్నాను. పైథాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ అనేది ఒకటి. అండ్ ఇంకోటి మళ్ళీ నేను ప్రింట్లో ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని కూడా నేను రాస్తున్నాను. ఇలా 2 సెంటెన్సెస్ అనేవి నేను ఇచ్చాను. సో ఇప్పుడు నార్మల్గా రన్ చేస్తే మనకి పైథాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ ఒకటి ఒక లైన్లో వచ్చింది. అండ్ ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి 2 లైన్స్లో వచ్చినాయి. అలా కాకుండా ఇది రెండు కలిపి మనము ఒకటే లైన్లో స్ట్రింగ్ కాంకాటినేషన్ అనేది చేయాలి. అది ఎలా చేయాలి అంటే ఇక్కడ ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఈ ప్రింట్ ఫంక్షన్ కంటే ముందు ఈ ఫంక్షన్ దగ్గర మనకు డెవలప్మెంట్ పైథాన్ ఈజ్ ఏ వెబ్ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ అని చేసిన మనం రాసిన తర్వాత కామా పెట్టేసి ఎండ్ ఈక్వల్స్ టు ఎంప్టీ స్ట్రింగ్ని ఇవ్వాలి. ఇక్కడ ఎండ్ అనే మన కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ యూజ్ చేసి ఈక్వల్స్ టు ఎంప్టీ స్ట్రింగ్ అనేది ఇవ్వాలి. ఇచ్చి ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి పైథాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్, ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని ఉంది. కాకపోతే వెబ్ డెవలప్మెంట్ అండ్ ఇట్ రెండు మనకు స్పేస్ అనేది మనకు ఇవ్వలేదు. అంటే స్పేస్ అనేది మనకు రాకుండా వచ్చింది. సో ఇక్కడ ఈ ఎండ్ దగ్గర నేను స్పేస్ ఇచ్చాను. ఎండ్ దగ్గర స్పేస్ ఇవ్వగానే పైథాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్, ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని కూడా వచ్చేసింది. సో ఇలా మనకి స్ట్రింగ్ కంకాటినేషన్ అనేది ఇలా చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లైన్ బ్రేకింగ్ ఎలా అనేది చూద్దాము పైథాన్లో. ఇప్పుడు నేను మళ్ళీ ఒక ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కంపెనీ కార్స్ ఉన్నాయి.
మారుతి కంపెనీ కార్స్ ఆర్ అని మనం సెమికోలన్ ఇస్తాము. అందులో నేను ఒకటి స్విఫ్ట్ ఎస్ప్రెసో తర్వాత వ్యాగనార్ ఇలా నేను ఒక ప్రింట్ ఫంక్షన్లో స్ట్రింగ్ అనేది నేను రాసుకున్నాను అండ్ ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూసినట్టయితే మనకి నార్మల్గా సింగిల్ లైన్లో అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మారుతి కంపెనీ కార్స్ ఆర్ అని ఇక్కడ మనకి సెమికోలన్ వచ్చిన తర్వాత స్విఫ్ట్ ఎస్ప్రెసో వ్యాగనర్ ఇవన్నీ సింగిల్ లైన్లో వచ్చినాయి. కాకపోతే మనకి ఇలా కాకుండా ఈ స్విఫ్ట్ ఎస్ప్రెసో వ్యాగనర్ అనేది లైన్ బ్రేక్ అవ్వాలి, అంటే లైన్ బై లైన్ కిందికి రావాలి. సో అలా ఎలా చేయాలి అంటే ఇక్కడ స్విఫ్ట్కి ముందు \n యూజ్ చేయాలి అండ్ సేమ్ ఇక్కడ ఎస్ప్రెసోకి ముందు \n యూజ్ చేయాలి అండ్ ఇక్కడ వ్యాగనార్కి ముందు కూడా \n ని యూజ్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను చేసి ఇక్కడ మనకు ఎంత స్పేస్ రావాలి సేవ్ చేసి ఇప్పుడు రన్ చేసి చూస్తున్నాను. మనకి ఇప్పుడు మారుతి కంపెనీ కార్స్ ఆర్ అని చెప్పి ఒక లైన్లో వచ్చింది అండ్ స్విఫ్ట్ ఎస్ప్రెసో వ్యాగనార్ ఈ 3 కార్స్ అనేటివి మనకి లైన్ బ్రేక్స్లో వచ్చినాయి. సో ఇలా మనము లైన్ బ్రేక్స్ అనేవి యూజ్ చేస్తాము. అండ్ మనకు సపరేటర్ అనేది ఒక ఆపరేటర్ ఉంటుంది అండ్ దానికి మనం ఎలా చేయాలి అని అంటే మనం టెక్స్ట్ని సపరేట్ చేయాలి అని చెప్పినప్పుడు లేకుంటే ఇప్పుడు జస్ట్ లైక్ అరేస్లో మనకి ఎలిమెంట్స్ తీసుకుంటే కామాతో రాస్తాం కదా, అలా సపరేటర్ యూజ్ చేయాలి. అది ఎలా చేయాలి అని అంటే ప్రింట్ ఇప్పుడు ఇక్కడ ఏబిసి ఎగ్జాంపుల్ నేను డమ్మీ కంటెంట్ ఇస్తున్నాను ఏబిసి డిఈఎఫ్ అండ్ జిహెచ్ఐ ఇలా నేను ఇచ్చాను. ఇక్కడ కామా పెట్టాను, ఇక్కడ కూడా కామాని నేను అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనకి సపరేట్ అవుతుందా అవ్వట్లేదా అనేది చూద్దాం ఒకసారి. ఏబిసి డిఎఫ్ జిహెచ్ఐ అనేది మనకు సపరేట్ అయ్యింది. కాకపోతే ఇదంతా ఒకటే స్ట్రింగ్లో ఉంది కాబట్టి మనకు వచ్చింది. కాకపోతే అలా కాకుండా ఏబిసి అనేది ఒక ఎలిమెంట్, డిఈఎఫ్ ఒక ఎలిమెంట్, జిహెచ్ఐ ఒక ఎలిమెంట్ లా తీసుకోవాలి మనం. అలా తీసుకోవాలి అని అన్నప్పుడు సపరేట్ స్ట్రింగ్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు కామా అండ్ డిఈఎఫ్ ఇలా ఒకటి కామా జిహెచ్ఐ స్ట్రింగ్లో జిహెచ్ఐ ఇలా ఇచ్చాను. ఇచ్చి నేను సేవ్ చేసి రన్ పైన క్లిక్ చేస్తున్నాను. చేసినప్పుడు ఇక్కడ మనకు ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐ అనేది సపరేట్ ఎలిమెంట్స్గా వచ్చాయి. కాకపోతే ఇక్కడ నేను కోడ్లో కామాతో నేను మెన్షన్ చేశాను, కానీ ఇక్కడ మనకు అవుట్పుట్లో మాత్రం కామా రాలేదు, స్పేస్ వచ్చింది. సో దీనికి మనం సపరేటర్ అనేది ఒక యూజ్ చేయాలి. దేంతో సపరేట్ చేయాలి అనేది యూజ్ చేయాలి. ఇది వితౌట్ సపరేటర్ అండ్ దీన్నే నేను మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఇప్పుడు జిహెచ్ఐ తర్వాత నేను మళ్ళీ ఒక కామా పెట్టేసి ఎస్ఈపి అనే ఒక కీని వాడుతున్నాను, కీవర్డ్ని. ఆ ఎస్ఈపి కీలో డబల్ కోట్స్ స్ట్రింగ్లో నేను కామాతో అప్లై చేశాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. అవుట్పుట్ ఒకసారి చూద్దాం. రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐ అనేది సపరేటర్ అనేది వర్క్ అయింది. ఇలా మనము సపరేటర్స్ అనేవి చూస్తాము. అండ్ డేటా టైప్స్ని ఎలా ఇస్తాము అనేది కూడా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఫంక్షన్లో డైరెక్ట్ 100 ఇచ్చిన ఒకటి అండ్ ఇంకో దగ్గర ప్రింట్ 15.25 డెసిమల్స్లో ఇచ్చిన. ఇక్కడ ఇంటీజర్ ఇచ్చాను అండ్ ఇక్కడ డెసిమల్స్లో ఇచ్చాను. అండ్ ఇంకొక దగ్గర నేను స్ట్రింగ్ ఇస్తున్నాను. ప్రింట్ డబల్ కోట్స్లో మనం యూజ్ చేసే స్ట్రింగ్ అంటాము అండ్ అక్కడ నేను హైదరాబాద్ అని అంటున్నా. ఇప్పుడు సేవ్ చేసి రన్ పైన క్లిక్ చేస్తున్నాను.
మనకి ఇక్కడ 100, 15.25 హైదరాబాద్ అనేది మనకు ప్రింట్ అయినాయి. 100 అనేది ఇంటీజర్ అండ్ 15.25 ఫ్లోట్, హైదరాబాద్ అనేది స్ట్రింగ్‌గా మనకు సెపరేట్‌గా ప్రింట్ అనేది అయింది. అండ్ ఇప్పుడు మనం ఎవ్రీ టైమ్ ఇప్పుడు నేను ఒకసారి ఇవి డిలీట్ చేస్తున్న టెర్మినల్ డిలీట్ చేసి మళ్ళీ రన్ చేస్తే ఇవన్నీ వస్తున్నాయి. సో, అలా కాకుండా మనకు కామెంట్ చేసుకోవాలి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1-5, 1-6 దాకా నాకు వద్దు. సెవెంత్ నుంచే ప్రింట్ కావాలి అన్నప్పుడు ఈ 1-6ని నేను సెలెక్ట్ చేసుకొని సారీ. ఈ 1-6 నేను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ కంట్రోల్ స్లాష్ ఇచ్చాను. కంట్రోల్ స్లాష్ ఇవ్వగానే మనకు కామెంట్ అయిపోతాయి హ్యాష్‌తో. అలా మనకు కామెంట్ అయిపోతాయి. కామెంట్ అయిపోయిన తర్వాత సేవ్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తే ఇది నేను మళ్ళీ ఒకసారి డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు 1-6 నేను కామెంట్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తున్నా. రన్ చేయగానే మనకు మారుతి కంపెనీ కార్స్ ఆర్ స్విఫ్ట్, ఎస్ప్రెసో, వ్యాగనార్ అలాంటి సెవెంత్ దగ్గర నుంచి ప్రింట్ అయినాయి. సో, ఇలా మనం కామెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి మళ్ళీ అన్నీ ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు వీటిని మనం కామెంట్ నుంచి అన్‌కామెంట్ చేయాలి. కంట్రోల్ జెడ్ అన్‌డూ చేస్తే మనకు అన్‌కామెంట్ అనేది అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను మళ్ళీ దీన్ని డిలీట్ చేశాను టెర్మినల్. అండ్ మళ్ళీ రన్ చేస్తున్నాను. రన్ చేయగానే మనకి ఫస్ట్ నుంచి మళ్ళీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసినాయి. ఇలా మనకు బేసిక్స్ అనేవి ప్రింట్ ఫంక్షన్స్‌లో ఇలా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు మిగతా కాన్సెప్ట్స్‌తో నేను మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.